హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంయు స్వాతి వచ్చేసరికి సంజయ్ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాడు. సంజయ్కి సంయుని చూడగానే కళ్ళల్లో చెప్పలేని సంతోషం. చాలా కొత్తగా ఉంది. నా బుడ్డి, నా పొట్టిది కాసేపట్లో నా భార్య. ఈ నిమిషం ప్రపంచంలో ఉన్న అందరికన్నా నేనే అదృష్టవంతుడిని. సంయు సంజయ్ని చూడగానే సిగ్గుపడింది. బుగ్గలు ఎరుపెక్కాయి. ఈ అల్లరోడు, చిలిపి చిన్నోడు కొన్ని క్షణాల తర్వాత నాకు భర్త. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళతో 1000 భావాలు పంచుకుంటున్నారు. స్వాతి అది చూసి, హలో మాస్టారు, మీ సినిమా ఆపితే లోపలికి వెళ్దాం. సంజయ్ స్వాతితో, నీ సంగతి తర్వాత చెప్తా. ఇప్పుడు లోపల ఎడమవైపు ఉన్న రూమ్స్లో సెకండ్ది. అక్కడ సంయు శారీ, జ్యువెలరీ అన్నీ పెట్టాను. నువ్వు వెళ్ళి తనని రెడీ చేసి తీసుకురా అంటూ కీస్ ఇచ్చాడు. సంయు సంజయ్కి దగ్గరగా రాగానే సంజయ్ తన చేయి పట్టుకోబోయాడు. సంయు దొరకకుండా వెళ్ళిపోయింది. సంజయ్ నవ్వుకుంటూ తను రెడీ అవ్వటానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాక స్వాతి తనని రెడీ చేసింది. దాదాపు గంట పైనే పట్టింది. మెరూన్ కలర్ పట్టు చీర, చేతి నిండా గాజులు, మెడలో హారం, కళ్యాణ తిలకం. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. మొత్తానికి సంజయ్ గాడికి పోటీ వచ్చేలా రెడీ చేశా. షబాష్ రా స్వాతి అంటూ తనని తానే భుజం మీద కొట్టుకుంది. సంయుకి తన పేరెంట్స్ లేకుండానే పెళ్లి చేసుకుంటున్నా అనే బాధ, కానీ సంజయ్ని తలుచుకుంటే సిగ్గు, బిడియం, కాసేపట్లో పెళ్ళి అనే కంగారు, ఇలా రకరకాల ఫీలింగ్స్ కలిపి కొడుతున్నాయి. స్వాతి రెడీ అవుతుంటే సంయు ఫోన్కి మెసేజెస్ వస్తున్నాయి వరుస పెట్టి. ఫ్రమ్ సంజయ్. పెళ్ళికొడుకు గెటప్లో ఫొటోస్. ఎంత బాగున్నాడంటే చెప్పటానికి భాష లేదు. అలాగే చూస్తోంది. ఓయ్ బుడ్డి, ఎలా ఉన్నాను? సూపర్. మరి నీ ఫొటోస్? సరే అంటూ ఈ పిక్స్ పంపింది. అబ్బో, ఈ గెటప్ కూడా బాగుంది, కానీ కిస్ చేసేటప్పుడు నేనే కళ్ళు మూయాలి. సంజయ్ నిన్ను. అబ్బా. తను నవ్వుతోంది. అది చూసిన స్వాతి, అమ్మ తల్లి, ఇప్పుడే బిగించేశారా ఇద్దరు? కాసేపు ఆగవే. పోవే, తొందరగా రా, నిన్ను చూడాలి పొట్టి అంటూ మళ్ళీ మెసేజ్. ఏమైంది నీకు? ఓ సిగ్గా? ఊరుకో, మనలో మనకు సిగ్గెందుకు? ఓకే బాయ్. స్వాతి కూడా రెడీ అయ్యింది. ఓకే, ఐఆమ్ వెయిటింగ్. స్వాతి రెడీ అయ్యి సంయుని బయటకు తేగానే సంజయ్ గాడు ఫ్లాట్. అప్పుడే జనని వచ్చింది. సంయుని పెళ్లి కూతురి గెటప్లో చూసి షాక్. సంయు తనతో, సారీ జనని, ఇది సడన్గా తీసుకున్న నిర్ణయం. ఎవరి ప్లాన్ ఇదంతా? అంతలో స్వాతి, ప్లాన్ ఎవరిదైతే ఏంటి, మనకు కావాల్సింది వాళ్ళిద్దరూ ఒక్కటే అవ్వటం. నీకు కూడా అదే ఇష్టం కదా? జనని అవును అన్నట్టు తల ఊపింది. సరే పద, రెడీ అవుతూ కానీ అంటూ తీసుకెళ్ళింది. సంయు సంజయ్ మాత్రమే ఉన్నారు. ఓయ్ టింగరి డార్లింగ్, ఏంటి నా వైపు చూడటం లేదు? సంయు మెల్లగా తలపైకెత్తి సంజయ్ వైపు చూసింది. తెల్లని మొహం, బొగ్గున చుక్క, నుదుటున బాసికం, వైట్ కలర్ షేర్వాణి, జుట్లు ఎగురుతోంది. తన చేత్తో సంజయ్ జుట్టుని సరిచేసింది. ఎలా ఉన్నానో చెప్పే అని అడిగాడు సంజయ్. నాకన్నా బాగున్నావు అన్నది. కానీ మాటలు ఏంటో పెద్దగా రావటం లేదు. సంజయ్ తన చేయి పట్టుకుని, ఏంటి మా పొట్టిదాని చేతులు చల్లబడ్డాయి, మాటలు కూడా చిన్నగా వస్తున్నాయి, భయంగా ఉందా అని అడిగాడు ఎంతో ప్రేమగా. మనం తప్పు చేయట్లేదు కదా చిన్ను? అస్సలు లేదు. ఏ ఆడపిల్ల అయినా తన పెళ్ళి తన తల్లిదండ్రుల చేతుల మీదుగా జరగాలని కోరుకుంటుంది. అందులో నువ్వంటే మీ వాళ్ళకి ప్రాణం. మనం అడిగాము, వాళ్ళు ఒప్పుకోలేదు, కాబట్టి ఇలా చేయక తప్పడం లేదు. మా అమ్మ నాన్న నమ్మకం మీద కొడుతున్నా అనే బాధ అంతే. అలా ఎందుకు అనుకుంటావు? నీ మనసుకి, నీ ప్రేమకి న్యాయం చేస్తున్నా అనుకోవచ్చుగా. చూడు డార్లింగ్, ఇప్పుడు చెప్తున్నా, గుడిలో దేవుడి సాక్ష్యంగా, మీ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను. జీవితాంతం ఇక్కడ పెట్టుకుంటాను అని గుండె చూపించాడు. సంయుకి కొంచెం టెన్షన్ తగ్గింది. అక్కడ కాదు, ఇక్కడ పెట్టుకో అని సంజయ్ చేయి పట్టుకుని తల మీద పెట్టుకుంది. ఇక్కడ అంటే నన్ను తొక్కేద్దామని, నీ అదుపు ఆజ్ఞాలలో పెట్టుకుందామని? చెప్తా నీ సంగతి అంటూ చెవి మెల్లవేశాడు. సంయు నవ్వుతుంటే, సంజయ్ ఇలాగే నవ్వుతూ ఉండు, నాకు చాలా ఇష్టం, లవ్ యూ రా. మీటు అనగానే జనని స్వాతి వచ్చారు. జనని సంజయ్తో,
కంగ్రాట్స్ సంజయ్ గారు, మొత్తానికి మీ లవ్ జర్నీ సక్సెస్ అయ్యి పెళ్ళి అనే జర్నీ మొదలవుతోంది అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. అక్కడ తనకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా సంయు వైపు చూసి చేయి ఇవ్వనా వద్దా అని అడిగాడు. జనని స్వాతి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఓరిని, అప్పుడే వీడిని నీ కొంగున కట్టేసుకున్నావా అనగానే సంయు సంజయ్ వైపు చూసింది కోపంగా. ఇప్పుడే అన్నది నేను తనని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలని, ఏం చేయాలన్నా తన పర్మిషన్ ఉండాలని. అవ్వా అంటూ నోరు తెరిచింది. అమ్మో చూడవే, 6.2 కటౌట్ గాడు, ఎవరికి భయపడడు, దేనిని లెక్క చేయడు, పులి లాంటి వాడని ఎంత చెప్పు చేతుల్లో పెట్టుకుందో చూడిది. నేనా అంటూ సంజయ్ భుజంపై ఫట్మని ఒక్కటిచ్చింది. సంజయ్ నవ్వుతూ కన్ను కొట్టాడు. అవునరా సంజయ్, కళ్యాణ్ గారికి చెప్పలేదా? వాడు లేకుండా ఎలా? వాడికి చెప్పొద్దని ఈ పొట్టిది అన్నది. ఎందుకే వద్దన్నావు? వాడు మన ఫ్రెండే కదా. నాకు చెప్పాలనే ఉంది, కానీ నీకు తెలుసుగా మా డాడీ అంటే వాడికి ఎంత ఇష్టమో, పొరపాటున చెప్తాడేమో అని అనిపించింది, అందుకే వద్దన్నాను. ఈ సలహా నాన్నమ్మది. అవును స్వాతి, వాడిని గమనిస్తే అర్థమైంది, ఎంతసేపు డాడీ వెనకే ఉంటాడు అంది జనని. ఎందుకో తెలియదు, సంయు అన్నట్లు వాడు చెప్పినా చెప్తాడు. అయితే ఇంకెవరికి చెప్పారు అని అడిగింది స్వాతి. నేను వినోద్కి, మా ఇన్స్టిట్యూట్లో ఇంకో 3 ఫ్రెండ్స్కి మాత్రమే చెప్పా. వాళ్ళ నలుగురే ఈ అరేంజ్మెంట్స్ చేశారు. మరి నువ్వు ఎవరికి చెప్పావు? నేనెవరికి చెప్పలేదు. అయితే అంకుల్ వాళ్ళకి తెలిసే వరకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంతేనా అని అడిగింది స్వాతి. అసలు విషయం ఏంటంటే డాడీ ఏదో మ్యాచ్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో ఇంకో 2-3 రోజుల్లో ఆయన చెప్పగానే నేను ఓపెన్ అవుతా. ఆ విషయం నీకెవరు చెప్పారు అని అడిగింది జనని. అంటే నీకు తెలుసా? తెలియదు, అందుకే అడిగా. సరే వదిలేయండి, మన నలుగురం ఒకటే మాట. మరీ గొంతు మీదకు వచ్చిందంటేనే చెప్పాలి, లేకపోతే లేదు. అది కేవలం సంయు వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే అంటూ చేయి చాపాడు సంజయ్. మిగతా 3 చేతులు వేశారు. వినోద్ ఇంకా సంజయ్ ఫ్రెండ్స్ రెడీ అయ్యి వచ్చారు. ఒక పంతులు గారు వచ్చారు. ఇద్దరిని ఏగాదిగా చూసి గణపతి పూజ చేయించి తరువాత తాలిబొట్టు కట్టమని చెప్పాడు. వినోద్ ఫోన్లో మంగళ వాయిద్యాలు పెట్టాడు. సంజయ్ తాళి కట్టగానే సంయుకి ఏదో తెలియని ఫీలింగ్. తరువాత తను కొన్న నల్ల పూసలు వేశాడు. అవే మన పాప విసిరేసింది. పంతులు గారు సంజయ్ కాళ్ళకి దండం పెట్టమన్నాడు. సంయు సంజయ్ కాళ్ళకి దండం పెట్టింది. పంతులు గారు సంజయ్కి అక్షింతలిచ్చి నీ భార్యను దీవించు అని చెప్పగానే సంజయ్ అక్షింతలు పట్టుకుని అలాగే నిల్చున్నాడు. వేయ్ నాయనా, ఆ అమ్మాయి ఎంతసేపు నీ కాళ్ళు పట్టుకోవాలి అన్నారు ఆ పూజారి. తొందర ఏముందండి, కాసేపు పట్టుకొని ఉండనివ్వండి. సంయు సంజయ్ కాలు మీద గట్టిగా గిచ్చింది. ఈ అంటూ అక్షింతలు వదిలేశాడు. అవి సంయు తల మీద పడ్డాయి. అందరూ నవ్వారు. ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేశారు. వినోద్ ఫోటోలు తీశాడు. సంజయ్ సంయు భుజం మీద చేతులు వేసి తనని ఎత్తుకుని ఏంటో రకరకాల విన్యాసాలు చేశాడు. అదంతా అయ్యేసరికి 11 గంటలు దాటింది. సంజయ్ని సంయుని వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. అందరూ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. వినోద్ వీళ్ళ కోసం రిసార్ట్స్లో రూమ్ బుక్ చేశాడు. ఇద్దరూ అక్కడికి వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళగానే సంజయ్ సంయుని హక్ చేసుకుని నుదుటిన ముద్దు పెట్టాడు. సంయు సిగ్గుపడింది. సంజయ్ తన పెదవులను అందుకున్నాడు. కాసేపు తర్వాత వదిలి, ఏ పొట్టి, ఇప్పుడైతే ఇంతే అని దూరంగా జరిగాడు. సంయు సంతోషంగా థ్యాంక్ యూ హబ్బీ అంటూ బుగ్గలు లాగింది. అంటే ఏంటే, నాతో పెళ్ళి ఓకే, కానీ ఫస్ట్ నైట్ వద్దా? వద్దని నేనెప్పుడు చెప్పాను? కానీ మా పేరెంట్స్కి మన పెళ్లి సంగతి తెలిసాకే ఏదైనా అంటూ సంజయ్ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది. ఓయ్ ముందు లెగు, ఇదేం పద్ధతి కాదు అంటూ తోశాడు. ఏమైంది, నేనేం చేశా అంటూ బుంగమూతి పెట్టింది. నువ్వు దూరంగా ఉండి మాట్లాడు, ఏదైనా అంతేకాని దగ్గరగా వచ్చి టెంప్ట్ చేయకు. ఓ అదా, అయినా అంతవీకా నువ్వు? వద్దు, నన్ను గెలకమాకు, నీకే మంచిది కాదు. అమ్మో వద్దులే, నువ్వు అసలే మంచోడివి కాదు. అవును, అమ్మమ్మ రానంది అని చెప్పావు, ఎందుకు? ఏంటో కారణాలు చెప్పింది. నాకు ఒక పక్క మా అమ్మ నాన్న, ఇంకో పక్క నువ్వు. ఈ పెళ్ళి, ఈ టెన్షన్లో ఆమె ఏం చెప్తుందో సరిగా అర్థం కాలేదు. కానీ ఒక్కటి, ఆమె ఎందుకో మన పెళ్ళి వెంటనే జరగాలని కోరుకోంది. నాకు అర్థమైంది పొట్టి. అవును, ఇవాళ ఏదో ఊరు వెళ్ళాలని అన్నావు, ఎక్కడికి?
ఏమో మా డాడీ వైపు ఎవరిదో ఫంక్షన్ అని చెప్పింది మా అమ్మ. మేబీ అబద్ధమై ఉండొచ్చు. చూద్దాం, ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది. అవును, ఫొటోస్ చూపించు అనగానే సంజయ్ తన ఫోన్లో ఫోటోలు చూపించాడు. ఇద్దరు చూసుకున్నారు. ఒక చోట దేవుడికి ఇద్దరు దండం పెట్టేటప్పుడు ఫోటో ఉంది. అందులో సంజయ్ కళ్ళు తెరిచి ఉంటే సంయు కళ్ళు మూసుకొని ఉంది. సంజయ్ అది చూసి, ఏంటి బుడ్డోడా అంత బలంగా దండం పెడుతున్నావు? ఏముంది, మా ఆయన తొందరగా తన గోల్ రీచ్ అవ్వాలని, మేమిద్దరం కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని. ఓయ్, ఇద్దరమేంటి, 5గురం కదా. 5గురా? మిగతా 3 ఎవరు? మన పిల్లలు 3, మనం ఇద్దరం. 3? ఏ, ఆ మాత్రం కనలేవా? ఇలా దూరంగా ఉంటే ఎలా కనను? సంజయ్ లేచి సంయుని ఒక చేత్తో హక్ చేసుకుని, చూడు పొట్టి, పోనీలే, కెరీర్లో సెటిల్ అయ్యాక పెళ్ళి అనుకున్నాం. సరే, అదంటే హఠాత్తుగా అయ్యింది. ఇది ఇలా కాదు అంటూ మెడ మీద ముద్దులు పెడుతుంటే, సారీ ఇంకెప్పుడు కదిలించను నిన్ను అంటూ పైకి లేపి మంచం మీద పడుకోబెట్టాడు. వద్దు అంటూ చెంపలు వాయించుకుంటూ బుద్ధి తక్కువ ఏదో వాగేశా. సంజయ్ తనకు దగ్గరగా వచ్చి చేత్తో తన చేయి పట్టుకున్నాడు. సంయు కళ్ళు మూసుకుని, ప్లీజ్ సంజయ్, మాఫ్ కరో. సంజయ్ లేచి, అలారా దారికి అన్నాడు. అమ్మో, ఇలా టెన్షన్ పెడతావే అని నెత్తి మీద ఒక్కటి చరిచింది. సరే కానీ నీకు రొమాంటిక్ సెన్స్ ఎక్కువ కదా, ఒకటి అడుగుతా, చెప్పు. అడుగు. మనం దేవుడికి దండం పెట్టేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, కలలు కనేటప్పుడు, ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళెందుకు మూస్తాం? మిగతా సంగతి ఏమో కానీ ముద్దు పెట్టుకునేటప్పుడు మాత్రం ఫీల్ రావాలని కళ్ళు మూస్తాం అని పల్లికిలించాడు. చా, కళ్ళు మూయకపోతే ఫీల్ రాదా? ఏమో, ఒకసారి ట్రై చేస్తే పోలే అంటూ దగ్గరికి వచ్చాడు. సంయు సంజయ్ని తోసి, నీకు తెలియదని ఒప్పుకో, నేను చెప్తా. సరే, నీ మొగుడికి ముద్దు అంటే తెలియదు, రొమాన్స్ చేతకాని చింపిరిగాడు, సరేనా? సంయు నవ్వుకుంటూ, పై సందర్భాలలో మనం కళ్ళెందుకు మూస్తామంటే, అందమైన అనుభూతులు కళ్ళతో చూడటం కన్నా మన హృదయంతో చూస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఏ ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో చూసి ఉంటావు అని నవ్వాడు. ఎక్కడ చూసామని కాదు, నీకు తెలుసో లేదో అని అడిగా. చూడు డార్లింగ్, నాకు ఇలాంటివి తెలీదు. అవును చిన్ను, మన ఫస్ట్ నైట్ ఎక్కడ జరగాలి అని నువ్వెప్పుడు అనుకోలేదా? అనుకోవటానికి ఏముంది, చాలా అనుకోవచ్చు. నేనైతే సెటిల్ అయ్యాక ఒక మంచి ఐలాండ్లో ప్లాన్ చేశా. నేనైతే పండు వెన్నెల, వానాకాలం, తొలకరి జల్లులు, నైట్ క్వీన్, అరోమా, ఇంకా హలో కొంచెం తట్టుకో. ఏంటేంటి, వాన, వెన్నెల, ఇదేమైనా సినిమానా అన్నీ అరేంజ్ చేయడానికి? నువ్వు మాత్రం చుట్టూ నీళ్లు, మధ్యలో మనం అన్నావుగా. సంజయ్ తల కొట్టుకుంటూ, ఓసి టింగరి డార్లింగ్, నేను అన్నది ఐలాండ్, అదే నేను తెలుగులో చెప్పా, అంతేగా. అయినా అంత రిస్క్ ఎందుకు, నేను చెప్పింది ట్రై చేద్దాం. లేదు, నేను చెప్పేదే. సరే కానీ నాకు ఆకలి, పద ఏమైనా తిందాం. అదేంటి ఆకలి? పెళ్ళి అయిందన్న హ్యాపీలో ఆకలి గుర్తు లేదు నాకు. నేను రాత్రి కూడా సరిగ్గా తినలేదు, మార్నింగ్ నుండి ఒక్కసారి కాఫీ తాగా. పద. ఇంకో 10 నిమిషాలు బుడ్డి, ఆల్రెడీ ఆర్డర్ పెట్టా. థ్యాంక్ యూ. ఈ థ్యాంక్స్లు వద్దు కానీ ఒకటి చెప్పే, నేను ఇక్కడికి రాగానే ఆ ప్రోగ్రాం లేదు అన్నాను కదా, నువ్వు సంతోషించావు. మరి రీసెర్చ్లో రూమ్ బుక్ చేశా అంటే ఎలా వచ్చావు? ఒకవేళ నేను ఆ ప్రోగ్రాం ఉందంటే ఏం చేసేదానివి? నాకు తెలుసుగా నువ్వు అలా చేయవని, నా మనసుకి కరెక్ట్గా అర్థమవుతావు. ఇదే మాట ఎప్పుడు చెప్తావా? అంటే రేపు నేను క్రికెటర్ అయ్యాక నువ్వు నన్ను కళ్ళతో కాదు మనసుతో చూడాలి. అంటే దానికి చాలా ఓర్పు, సహనం ఉండాలి. ఎవరో ఏదో చెప్పారని నమ్మేయకూడదు. నేనేంటో నీ మనసుకి తెలుసు అన్నావు. ఎప్పుడైనా నేను తప్పు చేశా అని నీ కళ్ళు చెప్తే నీ మనసుని అడుగు, అది కరెక్ట్గా చెప్తుంది. వామ్మో, ఫిలాసఫీ బాగా చెప్తావు. నీ తింగరి ఫిలాసఫీ కాదు, ఉన్న విషయం చెప్పా. అప్పుడు సంయు వీరే లెవెల్లో, సరే నిన్ను అనుమానించను, ఒకవేళ ఆ పరిస్థితే వస్తే నా మనసుని ఫాలో అవుతా అన్నది. అందుకే మీ ఇద్దరిని పెళ్లి రోజు గుర్తు చేసుకోమన్నది. డోర్ చప్పుడైంది. సంజయ్ ఫుడ్ తీసుకుని వచ్చాడు. సంయు ఇద్దరికి చెరో ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది. నాకు ఇంక నుంచి నువ్వే తినిపించాలి. సరే అని సంజయ్కి తన చేత్తో తినిపించింది. మనోడికి అదే అలవాటయ్యింది. తర్వాత సంయు తిన్నది. ఫుల్గా తినేసాము. ఇంకా కాసేపు ఫుల్గా నిద్రేస్తే ఎలా ఉంటుంది? నాకు నిద్ర పట్టదు.
అమ్మ రమ్మన్నది, ఇంక వెళ్దాం. అప్పుడేనా? ఇంకాసేపు ఉందాం. లేదు నాన్న, చాలా దూరం వెళ్ళాలి మనం, పదా అంటూ లేచింది. సంజయ్ ఇంక తప్పదన్నట్లు లేచాడు. సంయు ఫేస్ వాష్ చేసి మెడలో తాలిబొట్టు కనబడకుండా కవర్ చేసింది, మెట్టలు తీసేసింది. సంజయ్ తల కొట్టుకుంటూ, ఏంటో పెళ్ళయి 3 గంటలు కాలేదు, అన్నీ తీసేస్తున్నావు. తప్పదు, సారీ బంగారం. ఇద్దరు కలిసి వెళ్ళారు. సంజయ్ అయితే సంయుని వదల్లేక వెళ్ళాడు. అది జరిగింది. ఇది ఇద్దరు గుర్తు చేసుకున్నారు. అయితే కళ్యాణ్ ఇంకో 15 రోజుల్లో వెళ్లాల్సిన ప్రయాణం వారం ముందుకు వచ్చింది. కళ్యాణ్ వీసా ఇంకా ప్రయాణం ఏర్పాట్లలో బిజీ అయ్యి మహేందర్తో ఇప్పుడు పెళ్ళి వద్దని, ఈసారి తను వచ్చినప్పుడు ఖచ్చితంగా జరగాలని సంజయ్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పడంతో అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఫంక్షన్ క్యాన్సిల్ అని, ఏ ఊరు వెళ్ళటం లేదని మహేందర్ చెప్పటంతో సంయు హమ్మయ్య అనుకుంది. అయితే 8 నెలల తర్వాత కళ్యాణ్ సడన్గా రావడంతో మహేందర్ ఎంగేజ్మెంట్ అన్నాడు. అప్పుడు సంయు తన పెళ్లి విషయం చెప్పింది. అయితే అక్కడే మహేందర్ తప్పు చేశాడు. కళ్యాణ్కి అప్పుడే విషయం చెప్పాల్సింది. కొంచెం టైం చూసుకుని చెప్పొచ్చు అనుకుని కళ్యాణ్తో సంయు ఎంగేజ్మెంట్ అనగానే ఒప్పుకోవడం లేదు అని, నేనే ఎలాగోలో ఒప్పిస్తా, కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు. కళ్యాణ్కి ముందు కోపం వచ్చింది. కానీ తను ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసే ప్రయత్నాలలో ఉండి ఈ విషయాన్ని పక్కన పెట్టాడు. ఆ హడావిడిలో సంయుకి స్వాతికి ఫోన్లు చేయడం మానేశాడు. అయితే సంయుకి యాక్సిడెంట్ అయినప్పుడు జనని చెప్పగానే కళ్యాణ్కి చాలా కోపం వచ్చింది. మహేందర్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆయన సంజయ్ కొట్టాడని హాస్పిటల్లోనే ఉన్నాడు. కళ్యాణ్ వెళ్ళేసరికి మహేందర్ రేవతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ కోపంగా రావడం చూసి మహేందర్ రేవతితో, నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి అనగానే ఆమె వెళ్ళిపోయింది. అంకుల్, సంయుకి మ్యారేజ్ అయ్యిందని నా దగ్గర ఎందుకు దాచారు అని అడగటానికి రాలేదు. మీరు ఇంకా సైడ్ అయితే నేను చూసుకుంటా ఆ సంజయ్ గడి సంగతి. మహేందర్ పైకి లేచి, అది అలా ఉంచు, నా దెబ్బలు చూసావా? కళ్యాణ్ ఆయన వంక చూశాడు. మొహం మీద బ్యాండేజ్లు, రైట్ హ్యాండ్కి ఆర్మ్ పౌచ్. ఇవి ఎలా వచ్చాయో తెలుసా? యాక్సిడెంట్. నేను అడిగింది ఎలా తగిలాయి అని కాదు, ఎలా వచ్చాయి అని. కళ్యాణ్ విసుగ్గా, మీకు యాక్సిడెంట్ దెబ్బకు మైండ్ దొబ్బేసిందా? దెబ్బలు ఫ్రాక్చర్లు వాటంతటా అవే రావు. హార్మ్ పౌచ్ తీసేశాడు. చేయి నార్మల్గా ఉన్నది. మొహం మీద బ్యాండేజ్లు తీసేశాడు. కళ్యాణ్ ఆశ్చర్యంగా, అంటే ఇవి నాకు నేనే తెచ్చుకున్నా. వాడు ఆ సంజయ్ గాడు కొట్టింది 4 దెబ్బలే, కానీ ఇవన్నీ నా కూతురికి కోపం రప్పించడానికి నేనే అరేంజ్ చేసుకున్నా. ఆది సహాయంతో ఇక్కడ మేనేజ్ చేశా. అప్పుడు సంయు రావటం, ఇవి చూడటం, వాడి దగ్గరికి వెళ్ళటం, తరువాత ఏమైందో చూడాలి అనగానే, ఇదంతా సరే కానీ సంయుకి యాక్సిడెంట్ అయ్యింది. లక్కీగా తనకు ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించుకోలేరు. అది ఒక్కటే బాధ. దేవుడి దయ వలన నా కూతురికి ఏం కాలేదు. పద, నా అంచనా ప్రకారం వాడు మళ్ళీ వస్తాడు. ఆ టైంకి నేను అక్కడ లేకపోతే తన మాటలతో దాన్ని మాయ చేసేసి తీసుకెళ్తాడు. కరెక్ట్, పదండి అన్నాడు. ఆ విధంగా మహేందర్ సంజయ్ మీద సంయుకి కోపం తెప్పించాడు. మరి ప్రియా సంగతి తర్వాత చూద్దాం, మస్తు టైం ఉంది. ఈలోపు వచ్చేయండి ప్రజెంట్లోకి. మన సంయు అంతా గుర్తు చేసుకున్న తర్వాత అలానే నిద్రపోయింది. మరుసటి రోజు నాన్నమ్మ వచ్చి, సంయు బాగా నిద్రపోయావా అంటూ కాఫీ ఇచ్చింది. సంయు తాగుతూ, సరే కానీ రాత్రి ఏంటి నన్ను ఫ్లాష్ బ్యాక్లోకి పంపి నువ్వేంటి ఫ్యూచర్ ప్లాన్స్ వేయడానికి వెళ్ళావా? అంటే ఏంటి దాని అర్థం? ఎవరికి ఫోన్ చేశావు? చెప్పాగా, మీ అత్తకి. ఛా, నేను రోజుకు 100 మందిని డీల్ చేయాలి. నువ్వు నన్నే ఏమార్చాలని చూడకు. చెప్పు, ఆయన గారికేనా ఫోన్? ఆయన గారు ఎవరు? నాన్నమ్మ, నాకు కోపం తెప్పించకు. అంటే నువ్వు ఆ పింజారి మొహం ఏ తప్పు చేయలేదంటే నమ్ముతున్నావా? నువ్వు కళ్ళతో చూసావు కాబట్టి నమ్ముతున్నావు. నేను అనుభవంతో చూసా, అందుకే పూర్తిగా నమ్మడం లేదు. అబ్బో, ఇంతకీ ఏమంటున్నాడు జిరాఫీగాడు? ఒసేయ్, నీ భర్తను పట్టుకుని ఏంటా మాటలు? వర్మగారు ఈయన గారి ఇంటికి వెళ్ళి పర్సనల్గా ఇన్వైట్ చేసి వచ్చాడు దర్శన్ దియాల పెళ్ళికి. అసలు ఈ యాటిట్యూడ్ మొహం రాడేమో అనుకున్నారు, కానీ వచ్చేసరికి వాళ్ళకి ఆనందం. అందుకని ఆయన గారిని స్పెషల్గా ట్రీట్ చేశారు. ఇంక నన్ను ఓ రేంజ్లో ఆడుకోవాలని చూశాడు. మెనూ ఇస్తే వద్దు నువ్వే చెప్పు అన్నాడు.
ఆ తర్వాత టిప్ అని 2000 ఇచ్చాడు. నేను ఊరుకుంటానా? ఇంకో 10 రూపాయలు కలిపి ఇచ్చా. బామ్మ నవ్వి, ఇంతకీ రేపు నీ తోకలు కాకుండా ఎవరు వస్తున్నారు జడ్జి గారి దగ్గరకు? స్వాతి, ఏ నువ్వు కూడా వస్తావా? నేను మీ ఇద్దరు కలిసి ఉంటే చూడాలని అనుకుంటున్నా, విడిపోతే కాదు. అది ఈ జన్మలో జరగదు. నేను వెళ్తున్నా. ఒక్కదానివే ఎందుకు ఇంట్లో? రా, స్వాతి వాళ్ళ ఇంట్లో దించుతా. రామ కృష్ణ అంటూ భజన చేసుకోవచ్చు వాళ్ళ అత్తగారితో. నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఆ తర్వాత ఆలోచిస్తా భజన గురించి. సరేలే అనేసి వెళ్ళిపోయింది. సంయు అటు వెళ్ళగానే మళ్ళీ సంజయ్కి కాల్ చేసింది. సంజయ్ ఆ నెంబర్ చూసి ఈమె ఒకటి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, బామ్మగారు నేను కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత చేయండి. సంయు మొన్న హరి వల్ల ఫంక్షన్ తర్వాత ఎందుకో డల్ అయింది. కారణం అడిగితే చెప్పటం లేదు. నీకేమైనా తెలిసేమో అని ఫోన్ చేశా. చూడండి, ఆవిడ గారు ఎందుకు డల్గా ఉందో నాకెలా తెలుస్తుంది? మీ గిల్లుడికి ఏమైనా తెలిసేమో అడగండి. గిల్లుడా? వాడెవడు? మీ అల్లుడే. ఇంకో విషయం, మీరు నాకు ఫోన్ చేయకండి. మీరంటే నాకు చాలా గౌరవం. పొద్దాకలా ఇలా ఫోన్ చేసి కావాలని ఆవిడ గారిని గుర్తు చేయకండి అని ఫోన్ కట్ చేశాడు. బామ్మ తర్వాత స్వాతికి కాల్ చేసింది. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ రోజు సంయుకి సంజయ్కి జడ్జి గారిని కలవటానికి ఎక్కడికి రావాలో అడ్రస్ చెప్పారు. మరుసటి రోజు టైం 1:40. భాష కారు ఆపగానే సంయు నెమ్మదిగా దిగింది. తన వెనకే హరి. ఇంకో 5 నిమిషాల తర్వాత స్వాతి వచ్చింది. ఇద్దరు లోపలికి వెళ్ళారు. అది ఎవరిదో ఇల్లు. అక్కడ ఉన్న సెక్యూరిటీ వీళ్ళ డీటెయిల్స్ తీసుకుని లోపలికి పంపాడు. వీళ్ళు హాల్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఒక ఆయన, మీరు సంయుక్త సార్ రమ్మన్నారు. ఓ మీరేనా, రండి కూర్చోండి అంటూ చైర్స్ చూపించాడు. స్వాతి ఇల్లు చూస్తూ, నైస్ టేస్ట్, వుడ్ వర్క్ బాగుంది, కాకపోతే ఆ కర్టన్లు కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి కదా అనగానే సంయు తనని మింగేలా చూస్తూ, ఇప్పుడు నాకు అవసరమా? నేను అడిగానా? ఓహో టెన్షన్ పడుతున్నావా, పడు అంటూ బయటకు వెళ్ళింది. హరి భాష కారు దగ్గరే ఆగారు. అప్పుడే సంజయ్ కారు వచ్చి ఆగింది. డ్రైవర్ దిగి డోర్ తీశాడు. సంజయ్ లోపలికి వెళ్ళాడు. నైనా హరిని కోపంగా చూసి అక్కడ ఉన్న చెట్ల కిందకు వెళ్ళి నిలబడింది. లోపలికి వస్తున్న సంజయ్ని చూసి స్వాతి, రే నీ తోకేది అని అనగానే లెంత్ ఎక్కువైందని కట్ చేశా. అయినా నాకు ఒకటేనే, అదిగో అక్కడ ఉందే ఆ చింపాంజీకి 2 తోకలు అంటూ నవ్వాడు సంజయ్. అది విన్నదంటే ఇంకేం లేదు, పద అంటూ తోసింది. సంయు సంజయ్ని చూసి, వచ్చాడు వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా. సంజయ్ సంయుని చూసి, డల్గా ఎక్కడుంది, బాగానే ఉందిగా ఎద్దులా. స్వాతి ఇక్కడికి రా అన్నది సంయు. వెళ్ళావంటే చంపేస్తా, నా పక్కన కూర్చో అంటూ సంయుకి దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. స్వాతి సంజయ్ పక్కన కూర్చోగానే, నువ్వు నేను పిలిస్తే వచ్చావు, మర్యాదగా ఇటురా. నేను నిన్ను పిలిచాను, వెళితే ఊరుకోను. స్వాతికి ఏం చేయాలో తోచలేదు. ఈలోపు ఇందాక అతను వచ్చి, మీరే కదా సంజయ్ అని అడిగాడు. అవునండి అనగానే ఆయన సంయుతో, మీరు సంజయ్ గారు ఇద్దరు ఆ రూమ్లోకి వెళ్ళండి అనగానే, చిచి ఈమెతో నేను వెళ్ళను అనేసి ఫాస్ట్గా ఆయన చెప్పిన రూమ్కి వెళ్ళాడు. ఆయన గారితో నేనెందుకు వెళ్తాను అని 2 నిమిషాల తర్వాత వెళ్ళింది. ఆయన నోరు వెళ్ళబెట్టుకుని వాళ్ళు ఉన్న రూమ్లోకి వచ్చాడు. సంజయ్ సంయు తూర్పుకి ఒకరు పడమరకి ఒకరు నిల్చొని ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? జడ్జి గారు ఏం మాట్లాడతారు? వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆశ దోశ చెప్పేస్తాం ఇప్పుడే. మరి తరువాతి అప్డేట్లు తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.